అనంతపురం జిల్లాలో మంత్రి ఉషశ్రీ చరణ్ సీట్ ఖరారైంది. తనను కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పెనుగొండ నియోజకవర్గానికి మారుస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఉషశ్రీ తెలిపారు. సామాజిక న్యాయ ప్రక్రియలో భాగంగా కళ్యాణదుర్గం టికెట్ను బోయలకు కేటాయించాలని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారంటున్న మంత్రి ఉషశ్రీతో మా ప్రతినిధి రసూల్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గాల మార్పు విషయం పైన ఒక ఇది జరిగింది. ప్రస్తుతం మన చెంత మంత్రి కళ్యాణదుర్గం మా ఎమ్మెల్యే మంత్రి ఉషశ్రీ చరణ్ ఉన్నారు. నేను పెనుగొండ నుంచి పోటీ చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని మంత్రి ప్రకటించారు. అసలు ఈ నిర్ణయం ఏంటి అనేది మంత్రి మన చెంత ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం, కంగ్రాట్స్ మేడం, మొత్తం పైన మీ సీటు మీకు ఖరారు అయిపోయింది అనేది స్పష్టం అయిపోయింది. అసలు ఎందుకు ఏంటి ఈ నిర్ణయంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఎందుకు మీరు కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకి వెళ్తున్నారు? నిన్న మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సత్యసాయి జిల్లా అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఉండే ఎమ్మెల్యేస్ అందరితో కలవడం జరిగింది. మార్పులో చేర్పులో భాగంగా ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు ఖచ్చితంగా సామాజిక వర్గాల్ని అన్ని సామాజిక వర్గాల్ని కూడా ఎక్కువగా ఉన్న సామాజిక వర్గాలన్నీ కూడా ప్లేస్ చేయాలనే ఒక నేపథ్యంలో సామాజిక న్యాయం కల్పించాలి అని కళ్యాణదుర్గానికి వాల్మీకిలకు కేటాయించాలని జగనన్న సంకల్పించినారు. ఆయన ఆదేశం మేరకు మీరు పెనుకొండకు వెళ్ళమ్మా అంటే ఆ ఆదేశం మేరకు ఖచ్చితంగా ఈరోజు పెనుకొండకు కూడా వెళ్ళి అక్కడ కూడా హైయెస్ట్ మెజారిటీ ప్రజలందరి సహకారంతో లీడర్స్ అందరి సహకారంతో గెలుచుకొని వచ్చి అన్నకైతే ఖచ్చితంగా 100% దీన్ని గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. ఎందుకంటే వై నాట్ 175కు 175 అన్న నినాదంతో మేము వెళ్తున్నాం. అండ్ ఈ ఒక నేపథ్యంలో మార్పులు చేర్పులు ఖచ్చితంగా అనివార్యమే జరుగుతుంది. దాన్ని పాజిటివ్గా తీసుకొని వీ విల్ గో విత్ పాజిటివ్ యాటిట్యూడ్. ఎందుకంటే ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా కూడా ధ్యేయం ఒకటే, ప్రజా సంక్షేమము, అభివృద్ధి. ఇప్పుడు మొత్తం మీద చాలామంది మంత్రులు కూడా ఈ రాష్ట్రంలో టికెట్లు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అనంతపురం జిల్లా నుంచి 2.5 సంవత్సరాలుగా మీరు మంత్రిగా చేశారు. అసలు ముఖ్యమంత్రి యొక్క హృదయంలో గూడు కట్టుకోవడానికి ఏం కారణాలు ఉంటాయని మీరు భావిస్తున్నారు? ఒకటే తీసుకోండి, మీరు ఎక్కడికి పోయినా మోటో ఒకటే, జగనన్న భగవంతుడు, కష్టమే ప్రజలు. ఇవి నమ్ముకుంటే ఏ నాయకుడు కూడా జయమే ఉంటుంది. ఇది ఒక నమ్మకము. అదేవిధంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే కష్టిస్తాడో ఆ నమ్మకం, ఆయన ఒక దేవుడు లాంటి వాడు. అంతేకాకుండా సామాజిక వర్గానికి ఏదైతే న్యాయం చేయాలో ఆ సామాజిక వర్గాల న్యాయ క్రమంలో మాత్రమే నన్ను కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకు పంపిస్తున్నారు. ఖచ్చితంగా పెనుగొండలో కూడా విజయం సాధిస్తానని మంత్రి ఉషశ్రీ చరణ్ చెప్తున్నారు. కెమెరామెన్ ప్రకాష్, రసూల్, 6 టీవీ, అనంతపురం.